15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా బాంబుల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఇండియా ఆర్మీ వైపు కూడా తిప్పుకొట్టింది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటివరకు అయితే జరిగినటువంటి ఈ దాడిలో ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. ఇండియన్ ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పుకొట్టింది. వన్స్ అగైన్ వీఆర్ ప్రౌడ్ టు టెల్ దాట్ మేరా భారత్ మహాన్. ఇందాక మీరు చెప్పుకొచ్చారు, వీఆర్ వెరీ మచ్ ఇండిజీనియస్. మన సొంత కాళ్ళ పైన మనం నిలబడగలుగుతున్నాం, సెల్ఫ్ రిలయంట్ గా ఉన్నాం. ఏ దేశాల పైన ఎవరి దగ్గర మోకరిల్లిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో సహాయం కోరేటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. ఇప్పుడు చాలా క్లియర్ సచిన్, ఇట్స్ అన్ ఇంటెన్షనల్లీ అటాక్ ఆఫ్ పాకిస్తాన్ బై ద సపోర్ట్ ఆఫ్ అమెరికా. సో అమెరికా చేసేటువంటి సపోర్ట్ కారణంగానే పాకిస్తాన్ రెచ్చిపోతుందనేది మాత్రం చాలా సుస్పష్టం. వెన్ వీ కమ్ అక్రాస్ సమ్ బిగ్గెస్ట్ వార్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఇజ్రాయెల్ రెచ్చగొట్టి ఇరాన్ పైన దాడికి కాలుతో వచ్చింది. ఇజ్రాయెల్ కి ఆయుధ సామాగ్రి అందించింది. ఇప్పుడు ఉక్రెయిన్ వైపుగా చేస్తోంది అదే. సో ఇప్పుడు ఇండియా పైన, ఇండియా రష్యాకు సంబంధించి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వార్ ఎక్విప్మెంట్ లో కూడా అవసరం కూడా కలిసి రూపొందించుకున్నామని ఒక ఆలోచనతో ఉన్నాము. ఇండియా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తోంది. సో ఏ మాత్రం కూడా వీళ్ళు రేపటి రోజు నిజంగానే అమెరికా ఏం భయపడుతోంది, ఏ రకంగా బాధపడుతుందనంటే రేపటి రోజు నిజంగానే కనుక రష్యా పైన అటు అమెరికా పెద్ద ఎత్తున అడుగు చేసినా కూడా ఇండియా గనక అడుగు పెట్టాల్సి వస్తే డెఫినెట్ గా ఇండియా పవర్ ఏంటో మన యుద్ధంలో చూసారు. ఇండియా పవర్ ఏంటి, ఇండియాలో ఏ రకంగా చేయగలుగుతారు అనేది చూసారు. కాబట్టి ఇండియా సపోర్ట్ కూడా రష్యా తీసుకునే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా రష్యా కూడా హెల్ప్ చేస్తోంది. కాబట్టి సో ఇండియాని కూడా దెబ్బతీయాలి. ఫస్ట్ గా రష్యాకు ఉన్నటువంటి సపోర్ట్ ని కుప్పగొల్చాలని చెప్పి ఇండియా పైన కుట్రలు పన్నుతున్నాడు ఈ డొనాల్డ్ ట్రంప్, ఈ మానసిక రుగ్మతతో బాధపడేటువంటి ఒక మ్యాడ్ మ్యాన్. సో ఈ మ్యాడ్ మ్యాన్ చేసినటువంటి ప్రక్రియలో భాగంగానే పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణకు సంబంధించి ఉల్లంఘించినట్టుగా భావించాలి. సో కృష్ణా ఘాటి సెక్టార్ పూంచ్ ఏరియాలో 15 నిమిషాల పాటుగా కాల్పులు జరిగింది. ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ అయి కాల్పులకు తెగబడింది. ఏం రోగం వచ్చిందని, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? సో అక్కడ జరుగుతుందల్లా ఒకటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి సపోర్టే వారికి పెద్ద అస్త్రంగా మారింది. ఆయన ఇచ్చినటువంటి వెన్నుదన్నే వారికి కొంత ఆర్థికంగా కానివ్వండి, అట్ ది సేమ్ టైం మెంటల్ సపోర్ట్. ఒకనొక సందర్భంలో ఏకంగా ఆసిమ్ మునీర్ గారితోని ప్రైవేట్ డిన్నర్ కూడా పాల్గొని సరసలాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా ఇండైరెక్ట్ గా మేబీ అది డెఫినెట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్స్పోజ్ అవుతుంది. బట్ ఒక రకంగా వార్ ఎక్విప్మెంట్ కూడా నేను అందిస్తాను, మీరు మళ్ళీ కయ్యానికి కాల్దువ్వండి, పాకిస్తాన్ ఇండియాని బెదిరించండి. బికాస్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మన డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ చూసాం, ఇండియాతో ఉన్నటువంటి ట్రేడ్స్ మొత్తాన్ని కూడా మేము కొలాప్స్ చేసుకుంటున్నాం. బికాస్ ఇండియా ఇస్ ఇంపోజింగ్ వెరీ హై రేట్స్ ఆఫ్ టారిఫ్స్. సో హై రేట్స్ ఆఫ్ టారిఫ్స్ ఉండడం కారణంగా మొత్తం కూడా కొలాప్స్ చేసుకుంటామన్న మాటను డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఇప్పుడు పాకిస్తాన్ ని కయ్యాన్ని చూపించాడు, పాకిస్తాన్ ని ఇండియా పైన ఎగదూశాడు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తోంది, మళ్ళీ ఏదో రకంగా పాకిస్తాన్ కి తెలుసు ఇప్పుడు ఉన్న పలంగా ఎవలాంటి వాళ్ళు ఎగదోసినా, ఏ రకంగా మేము ముందుకు వెళ్ళినా కూడా మమ్మల్ని ఇండియా చిత్తుగా మళ్ళీ ఓడుస్తున్న విషయం పాకిస్తాన్ కు క్లారిటీ ఉంది. బికాస్ ఆఫ్టర్ పహల్గామ్ అటాక్, పహల్గామ్ జరిగినటువంటి ఆ ఉగ్రవాద చర్య తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోని May 7ని ఒక కాలరాత్రిగా పాకిస్తాన్ కి పరిచయం చేసింది. May 6వ తేదీ రాత్రి పడుకున్నారు, తెల్లవారులేమని చేసి చూస్తారు కల్లా పాకిస్తాన్ ఒక విధ్వంసం అయిపోయింది. 9 టెర్రర్ క్యాంప్స్ ని పూర్తిగా నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. మరి ఇండిజినియస్ వెపన్స్ ఏ ఒక్కటి కూడా ఏ దేశం నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది కాకుండా పర్ఫెక్ట్ ప్రెసిషన్ టార్గెట్స్ తోని డ్రోన్స్ ని, మిసైల్స్ ని ఉపయోగించి 9 టెర్రర్ క్యాంప్స్ ను కుప్పగొల్చే ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉగ్రవాదులే మన టార్గెట్ అన్న రకంగా చాలా నిర్బాటంగా చెప్పుకోవచ్చు. అక్కడ దాడి చేసింది మేమే. పాకిస్తాన్ లాగా దొంగ చర్యలకు మనం పాల్పడలేదు, పాకిస్తాన్ లాగా పిచ్చి వేషాలకు మనం పాల్పడలేదు. చాలా క్లియర్ గా మనం అనుకున్న టార్గెట్ ని ఛేదించాలనుకున్నాం. జైష్ ఈ మొహమ్మద్ ఉగ్రవాద. మనోజ్, ఇప్పుడు మాట్లాడుకున్న క్రమంలో ఇదంతా కరెక్ట్ గా కొద్ది రోజుల క్రితం, ఎందుకంటే వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు అనుకోవాలా. ఆఫ్ కోర్స్ ఇది చాలా దూరం అనుకోవచ్చు, బట్ ఇప్పటికొచ్చే క్రమంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రోజు ఎందుకు దాడి చేయాల్సి వచ్చిన అవసరం పాకిస్తాన్ కి ఏర్పడింది అనుకుంటే ఎటువంటి సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు? ఇండియాని ఏదో రకంగా ఇరికాటంలో పెట్టడానికి డైరెక్ట్ గా భయపెట్టించాలి. ఆ భయం ఎలా అంటే డైరెక్ట్ గా అమెరికా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా ఇండియా జనకడం లేదు, ఇండియా వనకడం లేదు. కాబట్టి ఏదో ఒక అలజడి సృష్టించాలి. ఏదో రకమైన అలజడి ఎలా అంటే ఒక డెఫినెట్ గా వేరే దేశాలకు సంబంధించి ఇండియాలో గురించి ఆలోచించే విధానం పట్ల కానివ్వండి, లేకపోతే అమెరికా ఏ రకంగా అయితే టారిఫ్ ని హైగా ఉంది అని చెప్పి ఒక బూచిగా చూపించి ఇండియా పైన ట్రేడ్స్ తగ్గించుకోవడం, ఇండియాతో ట్రేడ్స్ ని కొలాబ్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే
ఇండియా ఇస్ సంథింగ్ లైక్ డేంజరస్, లేకపోతే ఏదో ఒక రకంగా అలజడి ఉంటూనే ఉంటుందన్న రకంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ పైన కూడా కొంత ఇబ్బందులు పెట్టారు. బికాజ్ ఒక దగ్గర యుద్ధం జరుగుతుందని అంటే డెఫినెట్ గా మన ఆర్మీ ఫోర్సెస్ అక్కడ ఉండాల్సిందే, ఫైనాన్షియల్ కొంత స్టెబిలిటీ ఉండాల్సిందే, ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది, ఏదో రకంగా అలజడి ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే మనం గతంలో చూసాం ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో ఫ్లైట్స్ వెళ్ళలేదు, సో కొంత ట్రేడ్ తగ్గిపోయింది, కార్గోస్ వెళ్ళడం ఆగిపోతాయి. ఇవన్నీ కూడా ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలన్న ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెడతాంటే వద్దంటాడు, సామ్సంగ్ కంపెనీ పెట్టుబడులు పెడతాంటే వద్దంటాడు. వేరే దేశాలతో పోలిస్తే ఇండియా పెద్ద గొప్ప ఏం కాదు, లేకపోతే ఇండియాతో పెద్ద తారతమ్యాలు ఏం లేవు, ఇండియాని డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం లేదు, ఇండియా అందరి లాంటిది అని చెప్పి ఇండియాపై టారిఫ్ పెంచుతాడు. ఇప్పుడు రష్యాతో దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి కూడా చాలా సార్లు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. బట్ ఇండియా నెవర్ లిజన్స్ టు సమ్ వన్ వర్డ్స్. సో ఇండియా ఏదో ఒక డొనాల్డ్ ట్రంప్ చెప్తే వినాల్సిన అవసరం లేదు. బికాస్ వాట్ వి నీడ్ వి నోస్ దాట్ మనకేం కావాల్సినది పర్ఫెక్ట్ గా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ రకంగా మన ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయి. డెఫినెట్ గా ప్రజలంతా కూడా అదే రకమైన ఆలోచనతో ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎంత చెప్పినా వినడం లేదు, వీళ్ళు భయపెట్టినా బెదిరించినా ఎదిరించినా ఏ రకంగా వినడలేదని చెప్పి ఇప్పుడు ఈ పిచ్చి కుక్కని, ఆయన పెంచుకున్నటువంటి ఈ పిచ్చి కుక్కని కావాలని కొన్ని అరువు అందరినీ భయపెట్టు అనే రకంగా పాకిస్తాన్ అనే పిచ్చి కుక్కని ఇప్పుడు మరోసారి భారత్ వైపుగా మళ్లించాడు. బట్ వన్ థింగ్ క్లియర్లీ, పాకిస్తాన్ కి భారత్ ఏం చేయగలుగుతుందో తెలుసు, ఏ రకంగా చేసిందో తెలుసు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసు. అదంతా ఊహించింది. కానీ ఇక్కడ అమెరికా ఇచ్చినటువంటి ఆ వెన్నుదన్నుతోనే ముందుకు వెళ్తోంది. కానీ ఒక వన్ థింగ్ ఫైనల్ గా సచిన్ ఏంటంటే, ఉక్రెయిన్ కి ఏ రకంగా వెన్నుదన్నుగా అమెరికా నిలబడినా, బ్రిటన్ లాంటి దేశాలు నిలబడినా కానీ ఉక్రెయిన్ కుప్పకూలిపోయింది, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఉక్రెయిన్ సంబంధించిన ఆస్తులు మొత్తాన్ని కూడా వేరే దేశాలు తనఖా పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏదో ఆ పిచ్చి కుక్క ఎవరు బిస్కెట్ వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, లేకపోతే ఎవరు బోనిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి అందరి మీద అరవడానికి మొదలు పెడుతోంది. కానీ రేపటి రోజున అదంతా కూడా పాయిజన్ గా మారి అదే చచ్చిపోతున్న విషయాన్ని పాకిస్తాన్ మర్చిపోతోంది. సో డెఫినెట్ గా ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి మరి రేపు లేదా ఈ అర్ధరాత్రి కల్లా ఏదైనా జరగవచ్చు. ఒక పాకిస్తాన్ మరొక కాలరాత్రిని కూడా ఇండియా పరిచయం చేయొచ్చు. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం యుద్ధంలో చిత్తుగా ఓడిపోయిన ఇటు పిచ్చి పాకిస్తాన్ బుద్ధి మాత్రం అస్సలు మారటం లేదు. కుక్కతోక వంకర బుద్ధి అంటూ ఉంటాం కదా, బహుశా కుక్కతోకకి సంబంధించి అయినా కాస్త కర్రకడితే, కొంచెం గట్టిగా కర్రకడితే ఉంటుందేమో, కానీ అది 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 కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు దాన్ని చేయడం, అది దాని సహజం. కానీ దానికి ఏమిటి విశ్వాసం ఉంటుంది. వీళ్ళకే ఉంది విశ్వాస ఘాతకులు వీళ్ళు, విశ్వాసానికి అర్థం లేని వాళ్ళు వీళ్ళు, విశ్వాసం అనేది కనీసం ఇసుమంతైనా లేని వాళ్ళు వీళ్ళు. పాకిస్తాన్కి సంబంధించి సరిహద్దుల్లో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఇంకా చెప్పాలంటే మొట్టమొదటిసారి నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. పూంచ్ కేజీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్కి పాల్పడినట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడొచ్చు. ఆ దృశ్యాలను చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ జిత్తుల మారి నక్క మళ్ళీ తన కుక్క బుద్ధిని చూపించింది. ఏదో అంటూ ఉంటారు కదా, కుక్కతోక వంకర అని చెప్పి. బహుశా దాన్ని అవమానించడానికి నా ఉద్దేశం కాదు, కానీ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని చూపించింది. యుద్ధంలో చిత్తుగా ఓడిన బుద్ధి మాత్రం మారలేదు పాకిస్తాన్ది. సరిహద్దుల్లో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. పూంచ్లోని కేజీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 15 నిమిషాల పాటు కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఇప్పటికే తోక ముడిచిన పాకిస్తాన్ ఆర్మీ మళ్ళీ తన కుక్క బుద్ధిని, తన వక్ర బుద్ధిని, తన వంకర బుద్ధిని, తన పనికిమాలిన